హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. నేను మీకు ముందుగానే చెప్పాను కదా గరం మసాలా పోస్ట్ చేస్తానని. ఆ వీడియో చేస్తున్నాను ఈరోజు. ఈ గరం మసాలా కోసం మనం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని రెడీ పెట్టుకోవాలండి. అవి ఏంటంటే యాలకులు 5, దాల్చిన చెక్క 10 గ్రాములు, లవంగాలు 20 నుంచి 25 వరకు తీసుకోవచ్చండి. మనం ఘాటు తినేవారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాముల వరకు జీలకర్ర, 50 గ్రాముల వరకు గసగసాలు. వీటన్నిటిని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఎండబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీకి వేసుకోవడమే. వీటిలో దేన్ని కూడా ఫ్రై చేయకూడదు. మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ గరం మసాలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. ఓకే, బాయ్ అండి.